ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలనుకునే అభ్యర్థుల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2021 సిలబస్ విడుదలైంది. త్వరలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా రానున్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష నిర్వహణ గురించి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిలబస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పాఠశాల విద్యాశాఖ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ గురించి గైడ్లైన్స్ జిఓఎంఎస్ నెంబర్ 23 డేటెడ్ 17/3/2021 ద్వారా విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారము టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహిస్తారు. ఏపీ టెట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1 నుంచి 5 తరగతులు బోధించడానికి పేపర్ 1, 6 నుంచి 8 తరగతులు బోధించడానికి పేపర్ 2 రాయవలసి ఉంటుంది. పేపర్ 1ను రెగ్యులర్ పాఠశాలల్లో బోధించే వారి కోసం పేపర్ 1A గాను, ప్రత్యేక పాఠశాలల్లో బోధించే వారి కోసం పేపర్ 1B గాను నిర్వహిస్తారు. అలాగే పేపర్ 2ను రెగ్యులర్ పాఠశాలలో బోధించే వారి కోసం పేపర్ 2A గాను, ప్రత్యేక పాఠశాలల్లో బోధించే వారి కోసం పేపర్ 2B గాను నిర్వహిస్తారు. కనీస విద్యార్హతలు. ఈ టెట్ ఎగ్జామ్ రాయటానికి కనీస విద్యార్హతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పేపర్ 1A రాయటానికి కనీస విద్యార్హత 50% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి మరియు డిఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు దివ్యాంగులైన అభ్యర్థులు ఇంటర్మీడియట్లో 45% ఉన్నా సరిపోతుంది. డిగ్రీ మరియు బీఈడి అర్హత గల అభ్యర్థులు కూడా పేపర్ 1A రాయవచ్చు. పేపర్ 1B రాయటానికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్లో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ విద్యార్హతకు సమాన విద్యార్హతలు కలవారు పేపర్ 1B రాయవచ్చు. ఇక పేపర్ 2A పరీక్ష మ్యాథమెటిక్స్, సైన్స్ మరియు సోషల్ స్టడీస్లో రాయటానికి కనీస విద్యార్హత సంబంధిత సబ్జెక్టులో 50% మార్క్స్తో డిగ్రీ కలిగి ఉండాలి మరియు బీఈడి అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు దివ్యాంగులైన అభ్యర్థులు డిగ్రీలో 45% మార్క్స్ కలిగి ఉంటే సరిపోతుంది. పేపర్ 2A లాంగ్వేజెస్ పరీక్ష రాయటానికి సంబంధించిన సబ్జెక్టులో ఆప్షనల్గా డిగ్రీ కలిగి ఉండాలి లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ లేదా లిటరేచర్లో డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టులో పీజీ కలిగి ఉండాలి మరియు లాంగ్వేజెస్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదా సంబంధిత లాంగ్వేజ్ మెథడాలజీగా బీఈడి కలిగి ఉండాలి. పేపర్ 2B రాయటానికి కనీస విద్యార్హత డిగ్రీ మరియు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగి ఉండాలి. ఇప్పుడు స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ద టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి తెలుసుకుందాం. టెట్ పరీక్ష పేపర్ 1A, 1B, 2A, 2Bలలో ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా
అంటే MCQగా ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేది ఈ పరీక్షలో ఉండవు. ప్రతి పేపరు పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. ఇప్పుడు పేపర్ వారీగా స్ట్రక్చర్ మరియు కంటెంట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చూపించే ఈ టేబుల్ను గమనించండి. పేపర్ 1Aలో మొత్తం 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 1 అంటే తెలుగు లేదా హిందీ లేదా ఉర్దూ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీష్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, మ్యాథమెటిక్స్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. పేపర్ 1B కూడా పేపర్ 1Aలో చెప్పిన విధంగానే ఉంటుంది. ఇక పేపర్ 2A స్ట్రక్చర్ మరియు కంటెంట్ టేబుల్ని కూడా గమనించండి. పేపర్ 2Aలో 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 మార్కులకు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 1 అంటే తెలుగు లేదా హిందీ లేదా ఉర్దూ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ నుండి 60 ప్రశ్నలు 60 మార్కులకు, లేదా సోషల్ స్టడీస్ నుండి 60 ప్రశ్నలు 60 మార్కులకు, లేదా లాంగ్వేజెస్ నుండి 60 ప్రశ్నలు 60 మార్కులకు ఆయా సబ్జెక్టు అభ్యర్థులకు బట్టి ఉంటాయి. పేపర్ 2B కూడా పేపర్ 2Aలో చెప్పిన విధంగానే ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. టెట్ క్వశ్చన్ పేపరు 2 మీడియంస్లో ఉంటుంది. అంటే ఇంగ్లీష్లోను మరియు అభ్యర్థి ఎంచుకున్న మీడియం తెలుగు లేదా హిందీ లేదా ఉర్దూలో ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టెట్. టెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్ అభ్యర్థులకు 60% గాను, బీసీ అభ్యర్థులకు 50% గాను, ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 40% గాను ఉంటుంది. వెయిటేజ్ ఆఫ్ టెట్. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో ఈ టెట్లో సాధించినటువంటి మార్కులు 20% వెయిటేజ్గా తీసుకుంటారు. ఇక సిలబస్ గురించి తెలుసుకుందాం. జీవోలో పేర్కొన్న విధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షకు సిలబస్ ఎస్సీఆర్టీ వారు రూపొందించి విడుదల చేశారు. ఈ సిలబస్ మొత్తంగా పేపర్ 1A, 1B, 2A, 2B లకు కలిపి వివరంగా 76 పేజీల్లో తెలియజేయటం జరిగింది. పేపర్ 1A, 1Bలలో
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సంబంధించి డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్, అండర్స్టాండింగ్ లెర్నింగ్, పెడగాగికల్ కన్సర్న్స్, ICT-A, ICT-Bకు సంబంధించిన 30 ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్ 1కు సంబంధించి కంటెంట్పై 24 ప్రశ్నలు, టీచింగ్ మెథడ్స్పై 6 ప్రశ్నలు ఉంటాయి. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీషుకు సంబంధించి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, మెథడాలజీ నుండి 6 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్కు సంబంధించి కంటెంట్పై 24 ప్రశ్నలు, టీచింగ్ మెథడ్స్పై 6 ప్రశ్నలు ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో సైన్స్ మరియు సోషల్ స్టడీస్ కంటెంట్ నుంచి 12 మరియు 12 24 ప్రశ్నలు, వాటికి సంబంధించిన మెథడాలజీ నుండి 3+3 6 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2A, 2Bలలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సంబంధించి 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్ 1 నుండి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుండి 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ నుండి 60 ప్రశ్నలు, లేదా సోషల్ స్టడీస్ సబ్జెక్టు వారికి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుండి 60 ప్రశ్నలు, లేదా లాంగ్వేజెస్ వారికి లాంగ్వేజెస్ నుండి 60 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నల్లో కంటెంట్ నుంచి 48 ప్రశ్నలు, మెథడాలజీ నుండి 12 ప్రశ్నలు, మొత్తంగా 60 ఉంటాయి. ఈ సిలబస్ 1 నుంచి 6 తరగతుల న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి 7 నుంచి 10 తరగతుల ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఉంటుంది. పేపర్ 1A మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ సిలబస్ 1 నుంచి 5 తరగతులలోని టాపిక్స్కు సంబంధించిన అయినా పరీక్ష కోసం మాత్రం 10వ తరగతి వరకు సంబంధించిన టాపిక్స్ నుంచి కూడా ప్రశ్నలు రావచ్చు. అలాగే పేపర్ 2Aలో సిలబస్ 6 నుంచి 8 తరగతుల్లోని టాపిక్స్కు సంబంధించినవైనా పరీక్ష కొరకు 12th క్లాస్ అంటే ఇంటర్ వరకు సంబంధించిన టాపిక్స్ నుంచి కూడా ప్రశ్నలు ఉండవచ్చు. టెట్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ సిలబస్ను సబ్జెక్టుల వారీగా డీటెయిల్డ్గా తెలుసుకొని పరీక్షకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మరి డీటెయిల్డ్ సిలబస్ కొరకు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అధికారిక వెబ్సైట్ aptet.apcfss.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ టు ద క్యాండిడేట్స్.